వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. అటు హిందూ మహాసముద్రంలో ఇటు బంగాళాఖాతంలో అలజడి నెలకొంది. అయితే శ్రీలంక సమీపంలో హిందూ మహాసముద్రంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అది శ్రీలంక తీరాన్ని దాటింది. అయితే నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉందని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో పొగ మంచు ఆవరించి ఉండే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా వేసవిని తలపిస్తూ ఉన్నాయి. కర్నూలులో కొన్ని ప్రాంతాల్లో 36 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 18 డిగ్రీలు పైగానే నమోదవుతా ఉన్నాయి. అయితే ఆదివారం, సోమవారం, మంగళవారం రాయలసీమలో చాలా ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు, ముఖ్యంగా హార్వెస్టింగ్ చేస్తున్న రైతు సోదరులు పంటలు తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఆదివారం, సోమవారం నాటికి అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ కూడా శాటిలైట్ ఇమేజెస్, ప్రస్తుతానికి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ పరిశీలించి రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈరోజు మధ్యాహ్నానికి మరిన్ని అప్డేట్స్తో మరో రిపోర్ట్ విడుదల కాబోతా ఉంది. ఆ తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.